వాతావరణం మార్పు వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జ్వరాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ భావన తెలిపారు. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. జ్వరాలపై ఆశా వర్కర్లు సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో ఏ గ్రామంలో అయినా జ్వరాలు బారిన పడితే వెంటనే సమాచారం అందిస్తే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ భావన తెలిపారు. ఒంటిమిట్ట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భావన అండి. ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 2 నెలలుగా వస్తుంది. పేషెంట్లు కూడా అందరూ బాగా నాకు పరిచయం అయిపోయారు. ఇక్కడ ఊర్లో ఉన్న జనాలు అందరూ నాకు మ్యాక్సిమం అందరూ పరిచయం అయిపోయారు. ఈజీగా గుర్తుపట్టగలను కూడా. ఎందుకంటే ఓపికగానే సమాధానం చెప్పగలను. ఎంతమంది వచ్చినా కూడా 100, 120 ఓపీ వచ్చినా కూడా నేను చూస్తాను ఓపికగా. అదే కాకుండా ఇప్పుడు సీజనల్ వ్యాధులు అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇట్లా దోమల వల్ల పరిసరాలు అశుభ్రంగా ఉండడం వల్ల కానీ క్లీన్లీనెస్ అనేది తక్కువైపోవడం వల్ల అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల దోమలు వ్యాప్తి చెందడం అనేది ఎక్కువగా ఉంది. ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ, ఈ జ్వరాలు వచ్చే ముందే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లార్వా స్ప్రేయింగ్ కానీ, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ ఇవన్నీ ముందే ప్రజల్లో అవగాహన కల్పించి మేము అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాము. ప్రతిరోజు సర్వేలు కూడా జరుగుతున్నాయి. హౌస్ టు హౌస్ సర్వేలు కూడా చేస్తున్నాము. ఎక్కడైతే ఎక్కువ ఫీవర్ కేసెస్ ఉన్నా కూడా ఏఎన్ఎంస్ అందరికీ, ఆశాస్ అందరికీ కూడా నోటిఫై చేయడం జరిగింది. ఎవరైతే ఎక్కువ ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళు మా దగ్గరికి ముందే తీసుకురామని కూడా చెప్పాము. ఎక్కడైనా ఫీవర్ కేసెస్ ఎక్కువ నోట్ అయినా కూడా క్యాంపులు పెట్టించడం కానీ, మందులు సరఫరా చేయడం కానీ ఇలాంటివన్నీ మేము ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఏమన్నా ప్రజలలో మాకు తెలియని, అవగాహన లేనివి కూడా ఏమన్నా ఉంటే మాకు చెప్పాలని, ప్రజలు మా దాకా ఈజీగా వచ్చేలాగా చేసుకోవాలని, ఇంకా ఏదైనా ఉన్నా కూడా మేము చేయగలము అని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.